అరణ్యకాండ అనేది వాల్మీకి రామాయణంలో 3వ భాగం. ఇది శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణులు అరణ్యంలో గడిపిన కాలం గురించి వివరిస్తుంది. శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాల అరణ్యవాసం ప్రారంభిస్తాడు. వారు మొదట దండకారణ్యంలో ప్రవేశిస్తారు. అక్కడ వారు అనేక ఆశ్రమాలు సందర్శించి మహర్షులతో సమావేశమవుతారు. అరణ్యంలో శూర్పణఖ కథ. రాక్షసురాలైన శూర్పణఖ శ్రీరాముడిని ప్రేమించి పెళ్లి కావాలని కోరుతుంది. శ్రీరాముడు తిరస్కరించడంతో శూర్పణఖ సీతను హాని చేయాలని ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కును కోసి ఆమెను అవమానిస్తాడు. ఖరదూషణ సంహారం. శూర్పణఖ తన సోదరులు ఖరుడు, దూషణుడిని రాముడిపై దాడి చేయమని ఉసిగొల్పుతుంది. శ్రీరాముడు ఖరదూషణను మరియు వారి సైన్యాన్ని యుద్ధంలో సంహరిస్తాడు. సీత హరణం. ఈ ఘటనల తరువాత శూర్పణఖ తన పెద్ద అన్న లంకాధిపతి రావణుని దగ్గరకు వెళ్తుంది. రావణుడు సీత సౌందర్యాన్ని విని ఆకర్షితుడవుతాడు. మారీచుడిని సహాయానికి పిలిపించి మాయమృగ రూపంలో మార్చి పంపిస్తాడు. సీత ఆ మాయమృగాన్ని, సొగసైన మృగాన్ని తీసుకురావాలని రాముడిని అభ్యర్థిస్తుంది. రాముడు దాన్ని పట్టించేందుకు వెళతాడు. లక్ష్మణుడు సీతను రక్షించేందుకు ఉండమని రాముడి ఆజ్ఞ తీసుకుంటాడు. కాని ఆవశ్యక పరిస్థితుల్లో సీత ఆకలితో అరిచి లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు రావణుడు వచ్చి సీతను అపహరిస్తాడు. జటాయువు యుద్ధం. రావణుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షిరాజు రావణుని అడ్డుకుంటాడు. కాని రావణుడు జటాయువును గాయపరిచి వెళ్ళిపోతాడు. శబరి దర్శనం. రాముడు, లక్ష్మణుడు సీత అన్వేషణలో జటాయువు నుండి వార్త తెలుసుకుని దారిలో భక్తురాలైన శబరిని కలుస్తారు. శబరి రాముని ఆశీర్వదించి హనుమంతుడు మరియు సుగ్రీవ అనే వానరరాజులతో కలవాలని చెబుతుంది. సారాంశం. అరణ్యకాండలో ముఖ్యాంశాలు శూర్పణఖ అణచివేత, ఖరదూషణ సంహారం, సీతహరణం మరియు సీతాన్వేషణ ప్రారంభం.